హాయ్ గాయ్స్! ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ ఒక చైనీస్ హారర్ మూవీ. 2020లో రిలీజ్ అయింది. ట్విస్టులతో భయం పుట్టించే మూవీ ఇష్టమైన వాళ్ళకి ఈ మూవీ ఒక మంచి ఆప్షన్. ఈ మూవీ చూడాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది, చూడొచ్చు. మరి మూవీ పేరు వచ్చేసి 'ద బ్రిడ్జ్ కర్స్'. ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీలో మనకి మెయిన్‌గా 2 టైమ్ లైన్స్‌ని చూపిస్తారు. 2016, 2020వి. మూవీ ఓపెన్ చేయంగానే లీప్ ఇయర్ అయిన 2016 ఇయర్ ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12కి టైవాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక కరేజ్ టెస్ట్‌ని చేయడానికి వాళ్ళ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఫీమేల్ గోస్ట్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తారు. అయితే ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్‌కి ఎందుకు ఈ పేరు వచ్చిందని ఆ స్టూడెంట్స్ మాటల్లో చెప్తారు. కొన్ని ఇయర్స్ క్రితం ఒక అమ్మాయి టైవాన్‌లో ఉన్న కాలేజ్‌లో చదువుతూ ఉండేది. ఒకరోజు ఆ అమ్మాయి తన లవర్‌ని కలుసుకోవడానికి ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేసినా తన లవర్ రాకపోయేసరికి అమ్మాయి అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పటినుంచి ఆ అమ్మాయి ఆత్మ ఈ బ్రిడ్జ్ దగ్గర తిరుగుతూ ఉంది అంట. అర్ధరాత్రి ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపుతుందని అంటారు. ఆ ఆత్మ చంపడానికి ఒక విచిత్రమైన ట్రెడిషన్ని కూడా పాల్గొనేది, అది కూడా చెప్తారు. ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్న స్టెప్స్ మార్నింగ్ అయితే 13 ఉంటాయి, కానీ నైట్ సడన్గా 14 స్టెప్స్ వస్తాయి. ఎవరైతే అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి స్టెప్స్ని కౌంట్ చేస్తూ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఆ దెయ్యానికి నెక్స్ట్ విక్టిమ్ అవుతారు. ఇది ప్రతి 4 ఇయర్స్‌కి ఒకసారి, అంటే ప్రతి లీప్ ఇయర్ జరుగుతుందని చెప్తారు. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ స్టూడెంట్స్ ఆ ట్రెడిషన్ని ట్రై చేస్తారు. వాళ్ళలో ఒక అబ్బాయి వెన్యూ ఆ స్టెప్స్ని కౌంట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇటుపక్క మిగతా వాళ్ళు ఎందుకు కౌంట్ చేస్తున్నాడు మనం చెప్పలేదు కానీ ఆపడానికి వెళ్తారు. కానీ వాళ్ళలో ఒక అమ్మాయి ఎగ్జైటింగ్గా ఉంది, ఏం కాదులే అంటుంది. కానీ మిగతా వాళ్ళు ఆపడానికి వెళ్తారు. అప్పటికే వెన్యూ 13 స్టెప్స్ని కౌంట్ చేసి సడన్గా మాయమైపోతాడు. ఇటు వీళ్ళు టెన్షన్గా స్టెప్స్ ఎక్కి వెనక్కి తిరిగి చూస్తారు. సడన్గా వాళ్ళు వెనక్కి తిరిగి చూశారని అర్థం చేసుకొని భయంతో అక్కడి నుంచి పారిపోతారు. కట్ చేసి 2020 ఫిబ్రవరి 28 ఒక రిపోర్టర్ని చూపిస్తారు. ఇప్పుడు రిపోర్టర్ మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. చైనాలోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో కొన్ని యూనివర్సిటీస్కి ఒక హాంటెడ్ ప్లేసెస్గా మారిపోయి పేరు తెచ్చుకున్నాయి. అందులో ఒక స్పెషల్ ప్లేసే టైవాన్లో ఉన్న ఈ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఈ ఫీమేల్ గోస్ట్ బ్రిడ్జ్. కరెక్ట్గా 4 ఇయర్స్ బ్యాక్ కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇక్కడ కరేజ్ టెస్ట్కి వచ్చారు. ఆ రోజు వాళ్ళు చేసిన స్ట్రీమింగ్ వీడియో ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అయింది. ఆ రోజు ఆ వీడియోలో ఒక వైట్ ఫాగ్ లాంటిది చూశారు. నిజంగా దెయ్యమా లేదా ఇంకేమైనానా? ఈ స్టూడెంట్స్ వాళ్ళ క్యాంపస్లోనే చనిపోవడం వల్ల ఈ వీడియోలో ఉన్న ఆ వైట్ ఫాగ్ని దెయ్యమని భయపడుతున్నారు. ఈరోజు మనం కనుక్కుందాం, దెయ్యమా లేక ఇంకేమైనా అని చెప్తుంది. వాళ్ళ నమ్మకం బట్టి అర్ధరాత్రి ఒక ఎక్స్ట్రా స్టెప్ అనేది ఇక్కడికి వస్తుందంట. నార్మల్గా ఈ బ్రిడ్జ్కి కేవలం 13 స్టెప్సే ఉంటాయన్నారు. ఈ స్టెప్స్ని కౌంట్ చేసి వెనక్కి తిరిగితే ఆ దెయ్యం మీ ముందే ఉంటుంది అని అంటారు. రండి ఇప్పుడు మార్నింగ్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూద్దామని చిన్నగా కౌంట్ చేస్తూ ఉంటుంది. రిపోర్టర్ కెమెరామ్యాన్తో మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే 2016 ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ని చూపిస్తారు. హీసిన్ సంగ్ని యూచిన్ని రాత్రి చేసే కరేజ్ టెస్ట్ రెడీ అవ్వండి అని చెప్తూ ఆన్లైన్ స్ట్రీమింగ్లో స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు చేసే కరేజ్ టెస్ట్ గురించి తన ఫాలోవర్స్ గురించి చెప్తూ తనతో పాటు వచ్చే సున్హు, టీచన్, విన్యాన్ని చూపిస్తుంది. అందరూ అక్కడి నుంచి వెళ్తుంటే హీసిన్ టీచాన్ని చేపట్టుకొని నా దగ్గరికి తిరిగి రావా నువ్వు, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్తుంది. అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో ఆ విషయం మనకి క్లారిటీగా చెప్పరు. రాత్రి అయిపోతుంది. ఆరుగురు కలిసి ఆ ఫీమేల్ గోస్ట్ బ్రిడ్జ్కి వెళ్తారు. ఇటు 2020లో రిపోర్టర్స్ ఇద్దరు ఆ స్టూడెంట్స్ చనిపోయిన ప్లేస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ 2016లోకి వస్తే ఈ ఫీమేల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన స్టూడెంట్స్ ఆ ట్రెడిషనల్ రిచువల్ని స్టార్ట్ చేస్తారు. మిగతా వాళ్ళు నచ్చ చెప్పి ఆ ట్రెడిషనల్ రిచువల్ని వెన్యూతోనే స్టార్ట్ చేస్తారు. వెన్యూ నడుస్తూ స్టెప్స్ని కౌంట్ చేస్తూ వెళ్తాడు. కింద ఉన్న వీళ్ళు టెన్షన్గా స్టెప్స్ ఎక్కి వెనక్కి తిరిగి చూడటం వల్ల భయంతో అక్కడి నుంచి క్యాంపస్కి తిరిగి వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఇప్పుడే వెన్యూ నవ్వుతూ స్టెప్స్ దగ్గరికి వస్తాడు. అప్పుడే టీచర్ మెసేజ్ చేస్తాడు, చైర్ మంచి ట్రిక్ అని. కానీ అది నేను చెయ్యలేదే అని వెన్యూ భయంతో ఆలోచిస్తూ ఉంటాడు. వెన్యూ ఏం లేదులే అని తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. కానీ స్టెప్స్ మీద ఉన్నప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళకూడదని గుర్తుకు వచ్చి ముందుకు వెళ్ళాలని అనుకుంటాడు. కానీ సడన్గా ముందు మొత్తం చీకటిగా మారిపోయిద్ది. వెన్యూ భయంతో ఫోన్ తీస్తాడు. కానీ ఆ ఫోన్ స్టెప్స్ మీదగా కింద పడిపోయిద్ది. వెన్యూ భయంగా వెనక్కి తిరగకుండా స్టెప్స్ మీద చిన్నగా
వెనక్కి నడుస్తూ ఫోన్ కోసం చూస్తూ ఉంటాడు. వెన్యూ ఫోన్ దగ్గరికి రాగానే ఆత్మ ఫోన్ మీద చేయి పెట్టేస్తుంది. వెన్యూ ఆ ఫోన్ బ్రైట్నెస్ వల్ల ఫోన్ తీసుకుంటాడు, కానీ వెనక్కి తిరిగి చూసేస్తాడు. సడన్గా ఆ దెయ్యం వచ్చేసి వెన్యూని తీసుకుని వెళ్ళిపోయింది. కట్ చేస్తే క్యాంపస్కి వచ్చిన మిగతా 5 మాట్లాడుకుంటూ ఉంటారు. టీచన్, సున్హో వెన్యూ ఇంకా క్యాంపస్కి రాలేదని వెతకడానికి వెళ్తారు. ఇటు సంగ్, యూజిన్, హీసిన్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సంగ్ వాష్రూమ్కి బయటికి వెళ్ళిపోతాడు. రూమ్లో యూజిన్, హీసిన్ మాత్రమే ఉంటారు. ఇటు టీచన్, సన్హు వెన్యూ కెమెరా ఆఫ్ చేయకపోవడం వల్ల ఆ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. అది చూసిన టీచర్, సున్హు అది చూస్తూ ఉంటారు. ఆ వీడియో చూసి వెన్యూ కోసం వెతుకుతూ ఉంటారు. ఇటు యూజిన్, హీసిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ ఓపెన్ చేసింది సంగ్ అని అనుకుంటారు. సంగ్ అనుకొని అరుస్తూ బయటికి చూస్తారు, కానీ ఎవరూ ఉండరు. సడన్గా హీసిన్కి కాల్ వస్తుంది. ఇటు సంగ్ బాత్రూంలో ఉన్నప్పుడు తనకి సౌండ్ వచ్చి బయటికి చూస్తాడు. ఎవరు కనిపించరు. తన డోర్ని ఎవరో గట్టిగా కొడతారు. సంగ్ ఎవరో చూద్దామని బయట చేయి పెడతాడు, కానీ సడన్గా ఎవరో చేయి పట్టేసుకుంటారు. వదలమని గట్టిగా అరుస్తూ ఉంటాడు. సడన్గా వాళ్ళు పట్టుకున్న చేయి వదిలేస్తారు. సంగ్ భయంతో బయటికి వచ్చేస్తాడు. ఎవరూ కనిపించరు. బయట ట్యాప్స్ అన్నీ ఆన్ అయి ఉంటాయి. అన్నిటినీ ఆఫ్ చేస్తాడు, కానీ ఆత్మ తన వెనకాలే ఉంటుంది. సడన్గా సంగ్ మీద అటాక్ చేసి నీళ్ళలో ముంచి చంపేస్తుంది. ఇటు 2020లో రిపోర్టర్ వాళ్ళు ఆ రోజు చేసిన లైవ్ని చూస్తూ ఉంటారు. ఆ కమెంట్స్ని చదువుతూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు 2016ని చూపిస్తారు. వెన్యూని వెతుకుతూ వెళ్ళిన టీచర్, సన్హు బ్రిడ్జి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న కెమెరాని తీసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. టీచర్ వాడు వెళ్ళే ఉంటాడు అని అంటాడు. సున్హు కానీ వాడు అలా వెళ్తే మనకి మెసేజ్ చేస్తాడు కానీ అంటుంది. టీచర్ ఆగు మరి కాల్ చేస్తాను అని వెన్యూకి కాల్ చేస్తాడు. వాళ్ళకి వెన్యూ మొబైల్ అక్కడే కనిపించి ఫోన్ తీసుకుంటారు. సున్హు భయంతో చూస్తూ ఉంటే టీచర్ సీసీటీవీ ఫుటేజ్ చూద్దామని తిరిగి క్యాంపస్కి వెళ్ళిపోతారు. 2020లో రిపోర్టర్స్ ఇద్దరు లీప్ ఇయర్స్లో చనిపోయిన స్టూడెంట్ రికార్డ్స్ని సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు. ఆ ఫుటేజ్లో రిపోర్టర్కి 5 మెంబర్స్ మాత్రమే కనిపిస్తారు. తనకి 5 మెంబర్సే ఉన్నారని అనుకుంటుంది. ఇటు 2016 టైమ్ లైన్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వచ్చిన టీచర్, సున్హు సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు టీచర్ ఆ ఫీమేల్ గోస్ట్ బ్రిడ్జ్ అసలు స్టోరీని చెప్తాడు. టీవాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అయిన అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో పారిపోవాలని బ్రిడ్జ్ కాడ వెయిట్ చేస్తూ ఉంది. నైట్ అయినా ఆ అబ్బాయి రాలేదు. అప్పుడే దానికి స్టెప్స్ కాడ ఎవరో కనిపించడం వల్ల అక్కడికి వెళ్ళిద్ది. అలా 13th స్టెప్కి వెళ్ళిన అమ్మాయిని లాక్కెళ్ళి ఒక 5 ఆ అమ్మాయిని పాడు చేసి ఆ అమ్మాయి బాడీ ఆ బొలో వేసేశారని చెప్తాడు. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న టీచర్ సున్హుకి ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరో ఒక లేడీ కనిపిస్తుంది. అది చూసిన సున్హు భయంతో ఉనికిపోతూ ఉంటుంది. ఇటు సంగ్కి కాల్ చేసిన కాల్ ఎత్తకపోయేసరికి హీసిన్, యూజిన్ టెన్షన్గా ఉంటారు. హీసిన్ వాష్రూమ్కి వెళ్ళాలి అంటే యూజిన్ కూడా తోడుగా వెళ్తుంది. హీసిన్ వాష్రూమ్లో ఉన్నప్పుడు సౌండ్ రావడం వల్ల యూజిన్ అని పిలుస్తుంది. యూజిన్ అని పిలుస్తూ బయటికి వస్తుంది. సడన్గా యూజిన్ అప్పుడే బాత్రూంలోకి రావడం చూసి మరి ఇందాక సౌండ్స్ ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఉంటే యూజిన్ ఆ సౌండ్ దేని వల్ల వచ్చిందని వెతుకుతూ ఉంటుంది. తన చేతికి నల్లగా ఏదో అవ్వటం వల్ల వాష్ చేసుకుంటూ ఉంటే హీసిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. యూజిన్ ఎంత వాష్ చేసినా అది పోదు, కానీ భయంతో వెళ్ళిపోతుంటే చనిపోయిన సంగ్ తన వెనకాలే ఉండి యూజిన్ మీద అటాక్ చేస్తాడు. కానీ యూజిన్ తప్పించుకొని పారిపోతుంది. ఇటు సన్హు చూసింది వెన్యూ అనుకొని అక్కడి నుంచి లిఫ్ట్లో మేకప్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. లిఫ్ట్లోకి వచ్చిన వాళ్ళు 3rd ఫ్లోర్ని ప్రెస్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తుంది. సన్హు భయంతో మళ్ళీ 3rd ఫ్లోర్ని ప్రెస్ చేస్తుంది, కానీ 2nd ఫ్లోర్ నుంచి అది పైకి వెళ్ళదు. సున్హు పక్కన ఉన్న మిర్రర్లో చూస్తే ఆత్మ కనిపిస్తుంది. సున్హు భయంతో అరుస్తుంటే లిఫ్ట్ సడన్గా 3rd ఫ్లోర్లోకి ఆగుతుంది. ఇద్దరు బయటికి వచ్చేస్తారు. ఇద్దరు వెన్యూని వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు మనకి 2020లో ఉన్న రిపోర్టర్ని చూపిస్తారు. ఈ రిపోర్టర్ 2016లో చనిపోయిన స్టూడెంట్స్ ఏ రూమ్లో ఉన్నారో ఆ రూమ్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి 2016లో ఉన్న హీసిన్ని చూపిస్తారు. హీసిన్ రూమ్ ఎదురు డోర్ తెరుచుకోవడం వల్ల యూజిన్గే అనుకొని లోపలికి వెళ్ళిద్ది, కానీ ఆ దెయ్యం హీసిన్ మీద అటాక్ చేస్తుంది. హీసిన్ తప్పించుకోవడానికి డోర్ దగ్గరికి వెళ్తుంటే డోర్ క్లోజ్ చేస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చిన యూజిన్ హీసిన్ని సేవ్ చేసిద్ది.
ఇద్దరు తప్పించుకొని పరిగెడుతూ ఉంటారు. ఇటు పక్క వెన్యూని వెతుకుతూ క్లాస్ రూమ్కి వెళ్తారు టీచర్ సన్హు. సన్హు బయట నించొని ఉంటే టీచర్ లోపలికి వెళ్తాడు. టీచర్కి వెన్యూ కనిపిస్తే తనని ఫాలో చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సున్హు క్లాస్ రూమ్ నుంచి సౌండ్ రాకపోయేసరికి లోపలికి వెళ్ళిద్ది. అప్పుడే ఆ దెయ్యం సున్హు మీద అటాక్ చేస్తుంది. టీచర్ భయంతో సున్హు దగ్గరికి వచ్చి సున్హుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇటు హీసిన్, యూజిన్ ఎంత పరిగెత్తినా సెకండ్ ఫ్లోర్లోనే ఉంటారు. ఎన్నిసార్లు దిగినా ఆ ఫ్లోర్లోనే ఉంటారు. ఇద్దరు భయంతో టెర్రస్ మీదకి వచ్చేస్తారు. డోర్ క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు టెర్రస్ మీదకి వచ్చారో కూడా అర్థం కాదు. యూజిన్ భయంతో ఏడుస్తూ ఉంటుంది. యూజిన్ భయం తట్టుకోలేక ఒక ట్యాంకి కింద కూర్చొని ఉంటుంది. హీసిన్ బయటికి వెళ్ళే మార్గం కోసం అన్ని వైపులా చూస్తూ ఉంటుంటే ఒక మార్గం కనిపించిందనేసరికి దెయ్యం హీసిన్ని తోసి కింద పడేస్తుంది. ఇటు యూజిన్ అది చూసి ఏడుస్తూనే ఉంటుంది. ట్యాంకీ మీద ఉన్న దెయ్యం యూజిన్ని తీసుకొని ట్యాంకీలో ముంచేస్తుంది. ఇప్పుడు మనకి 2020లో ఈ స్టూడెంట్స్ చనిపోయారని ఆ ఫైల్స్ని చూస్తూ ఉంటుంది రిపోర్టర్. అప్పుడే హీసిన్ మాత్రమే మిస్ అయ్యి అందరూ చనిపోయారని చూస్తుంది. అప్పుడే తనకి మొత్తం 6 మెంబర్స్ అని తెలిసిపోతుంది. ఆ 6 మెంబర్స్ ఆ 6th మెంబర్ ఎవరో అని కనుక్కోవడానికి చూస్తూ ఉంటుంది. ఇటు పక్క 2016లో మిగిలి ఉన్న టీచర్ సన్హుని పరిగెడుతూ ఉన్నట్టు చూపిస్తారు. అప్పుడే వాళ్ళిద్దరికీ హీసిన్ కనిపించి తన వెనకాలే వెళ్తారు. కానీ తను బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొని వెళ్తుందని తెలిసి పోతారు. కానీ హీసిన్ సున్హుని తీసుకొని వెళ్ళిపోయిద్ది. ఇటు టెర్రస్ మీద నుంచి పడిన హీసిన్ చావలేదని చూపిస్తారు. కానీ తనకి తెలియకుండా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిందని అక్కడే యూజిన్ లాగా ఎవరో ఉండి నన్ను కాపాడుతాను అన్నావు కదా నువ్వు అని అంటూ ఉంటే ఆ దెయ్యం హీసిన్ మీద అటాక్ చేస్తుంది. 2020లో రిపోర్టర్కి 2012 స్టూడెంట్స్ ఫోటో కనిపించి దానిలో హీసిన్ 2012 స్టూడెంట్స్తో ఇదే చేసింది, వాళ్ళు అందరూ చనిపోయారు, హీసిన్ మాత్రం తప్పించుకుంది. ఇప్పుడు తను వేరే వాళ్ళని తీసుకొని అదే రిచువల్ని చేసిందని తెలిసింది. ఇప్పుడు మనకి అసలు నిజం తెలుస్తుంది. 2012లో వెళ్ళింది 6 మెంబర్స్. అందులో ఒక అమ్మాయే హీసిన్. వాళ్ళ 5 మెంబర్స్ చనిపోయాక హీసిన్ని యూజ్ చేసుకొని ఇంకో 5 మెంబర్స్ని ఆ దెయ్యం తెప్పించుకుంది. వీళ్ళనే ఎందుకు అంటే హీసిన్ టీచర్ని ఇష్టపడుతుంది. కానీ టీచర్ మాత్రం సున్హుని ఇష్టపడతాడు. దానివల్ల హీసిన్ కూడా టీచర్ వాళ్ళ మీద కోపంతో ఈ 5గురిని ఈ బ్రిడ్జ్ దగ్గరికి తీసుకొని వస్తుంది. కానీ ఈసారి 2016లో హీసిన్ చనిపోయింది. మరో 6వ పర్సన్ ఎవరో అని చూస్తే అది టీచర్ అని ఫోటో వల్ల తెలిసిపోతుంది. హీసిన్ తను ప్రేమించిన టీచర్ని చంపలేక టీచర్కి ఒక రాయి ఇచ్చి నన్ను చంపే అని చెప్తుంది. టీచర్ హీసిన్ని చంపేస్తాడు. అలా హీసిన్ చనిపోగానే ఆ దెయ్యం టీచర్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ టీచర్నే ఈ కెమెరామ్యాన్ అని 2020లో ఉన్న రిపోర్టర్కి తెలిసిద్ది. కానీ లేట్ అవుతుంది. ఆ ఆత్మ రిపోర్టర్ మీద అటాక్ చేసి కట్టిపడేస్తుంది. టీచర్ కెమెరామ్యాన్గా ఇంకో కొంతమందిని ఆ స్టెప్స్ మీదుగా పంపించి ఆ దెయ్యానికి వాళ్ళని ఇచ్చేస్తాడు. ఇప్పుడు టీచర్ కట్టేసి పడేసిన రిపోర్టర్ దగ్గరికి వచ్చి నాకు నీ హెల్ప్ కావాలి, ఎలా అయినా ఈ శాపాన్ని ఆపేయాలని అంటాడు. ఈ మూవీకి ఇంకా కంటిన్యూషన్ ఉన్నట్టు చూపిస్తూ ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.